నమస్తే, వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. దాదాపు ఏడాదిన్నర క్రితం హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియాను ఇజ్రాయెల్ అంతం చేసిన ఘటన యావత్ ప్రపంచాన్ని ఉలికిపాటుకు గురిచేసింది. దీనికి సంబంధించి తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక విషయాన్ని వెల్లడించారు. ఈ హత్యకు కొన్ని గంటల ముందే తాను హనియాను కలిశారని తెలిపారు. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ 2024 నాటి తన ఇరాన్ పర్యటనను గుర్తు చేసుకున్నారు. 2024లో ఇరాన్ నూతన అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత్కు ఆహ్వానం వచ్చింది. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచన మేరకు మన ప్రభుత్వం తరపున నేను ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు టెహ్రాన్ వెళ్లా. అక్కడ మాకు ఓ 5 స్టార్ హోటల్లో వసతి ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా పలు దేశాల అధిపతులు, ఉన్నతాధికారులు అనధికారికంగా సమావేశమయ్యారు. వారిలో ఒక్కరు మాత్రం ఏ దేశానికి అధినేత కాదు. అతడే హమాస్ నాటి చీఫ్ ఇస్మాయిల్ హనియా. నేను అతడిని కలిసా. అధ్యక్షుడు చీఫ్ జస్టిస్తో కలిసి హనియా ప్రమాణ స్వీకారానికి వెళ్లడం చూసా. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత నేను హోటల్కి తిరిగొచ్చా. మరుసటి రోజు తెల్లవారుజామున 4 గంటలకు ఇరాన్ రాయబారి నా వద్దకు వచ్చి మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి అని చెప్పారు. ఏం జరిగిందని అడిగితే హమాస్ చీఫ్ హత్య జరిగింది అని చెప్పాడు. నేను షాక్ అయ్యా అని గడ్కరీ నాటి సంఘటనను వివరించారు. 2024 జూలై 31న హనియా హత్య జరిగిన సంగతి తెలిసిందే. పెజెష్కియాన్ ప్రమాణ కార్యక్రమానికి హాజరైన అనంతరం హనియా టెహ్రాన్లోని విలాసవంతమైన తన గెస్ట్ హౌస్కి వెళ్లాడు. ఆ తర్వాత కాసేపటికే ఇజ్రాయెల్ ఈ భవనంపై క్షిపణి దాడి జరిపింది. ఈ ఘటనలో హనియాతో పాటు ఆయన అంగరక్షకుడు మృతి చెందాడు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.